గడపలో ప్రతి గడపలో సాయం అడిగినోళ్లకు లేదనకుండా చేసే దాన గుణములున్నోడురా. వైఎస్ అవినాష్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైన భక్తి విశ్వాసములు కలిగి ఉంటునని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. భగభగమండే నిప్పుల తండై కదిలిండురా, గుండెల నిండా తమ్ము ధైర్యం ఉన్నోడురా. నిరుపేదల కష్టంలో ముందుగా తానుండురా, గడపలో ప్రతి గడపలో సాయం చేసిండురా. గడపలో యుద్ధం అవినాశుడు సిద్ధం, కార్యకర్తలొక్కటై ముందడుగేద్దాం. ఆహాతుందాం చేద్దాం, అరెదరుగులు వేద్దాం. మళ్ళీ గడపలో అవినాశన్న జెండగరేద్దాం. చేల్ భగ 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 అరే భగ 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 ఏ భగ భగ మండే నిప్పుల తండ్రి కదిలిండురా, గుండెల నిండా తమ్ము ధైర్యం ఉన్నోడురా. నిరుపేదల కష్టంలో ముందుగా తానుండురా, గడపలో ప్రతి గడపలో సాయం చేసిండురా. రాజశేఖర రెడ్డి గారి కూతురు రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడలు నడిస్తే గన అందరం సంతోషిస్తాం, మీరు సంతోషిస్తా, నేను సంతోషిస్తా. కానీ రాజశేఖర రెడ్డి గారి కూతురు, వివేకానంద రెడ్డి గారి కూతురు, చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి లేకుంటే రాధాకృష్ణ అడుగుజాడల్లో నడిస్తే వాళ్ళని ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? యువ నాయకత్వము, సేవ చేసే తత్వము, ప్రజల అభిమానము, లక్షల జన సైన్యము. అరే గడపకు సంక్షేమము, ప్రతి గుండెకు ధైర్యము. చేరదీసి ఆదరించ నీకే అది సొంతము. అడిచే నిప్పుల కొలిమై కదిలొచ్చిన సూర్యుడే, ప్రతి పేద గడపలోన వెలుగు పంచదేవుడే. గడపలో పులి బిడ్డగా తిప్పిండుల వీసమే, ప్రాణం ఇస్తాడు నమ్మిన ప్రజల కోసమే. రోషం పౌరుషం తన నడకే ఒక రాజసమే. భగ 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 అరే భగ 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 ఏ భగ భగ మండే నిప్పుల తండ్రి కదిలిండురా, గుండెల నిండా తమ్ము ధైర్యం ఉన్నోడురా. నిరుపేదల కష్టంలో ముందుగా తానుండురా, గడపలో ప్రతి గడపలో సాయం చేసిండురా. సో బేసికల్లీ ఈరోజు షర్మిలక్క కావచ్చు, సీతక్క కావచ్చు, దే ఆర్ వాకింగ్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ రాధాకృష్ణ. ఆయన ఆత్మకు, వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలంటే అవినాష్ రెడ్డి గెలిస్తేనే అది చేకూరుతుంది. అది మనస్ఫూర్తిగా చెప్పండి. ఆహా నింద వేస్తే అంటదు, నిప్పుకు చెద పట్టదు. మంచి కోరె మన అన్నకి భయమన్నది తెలవదు. అరే దొంగలు జత కట్టడం ప్రజల ముందు వ్యర్థము, కుర్చీని ఎక్కడమే ఈ ముగ్గురి స్వార్థము. నిన్ను తట్టి ఢీ కొట్టి పడగొట్టే దవడులే, ఈ కడప గడ్డ పైన నిన్న పేదవడులే. సంక్షేమ అభివృద్ధిలో నీకు సాటి లేడులే. జగనన్న వైసీపీ జెండ ఎత్తినావులే, వైసీపీ గెలుపుకే తిరుగన్నది లేదులే. భగ 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 మండే నిప్పుల తండై కదిలిండురా, గుండెల నిండా తమ్ము ధైర్యం ఉన్నోడురా. రాముడంటి జగనన్న బాటలో నడిచావురా, లక్ష్మణుడై అన్నతోనే తోడుగా ఉన్నావురా. గడపల యుద్ధం అవినాశుడు సిద్ధం, కార్యకర్తలొక్కటై ముందడుగేద్దాం. ఆహాతుందాం చేద్దాం, అరెదరుగులు వేద్దాం. మళ్ళీ గడపలో అవినాశన్న జెండగరేద్దాం. చేల్ భగ 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 అరే భగ 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 ఏ భగ భగ మండే నిప్పుల తండ్రి కదిలిండురా, గుండెల నిండా తమ్ము ధైర్యం ఉన్నోడురా. నిరుపేదల కష్టంలో ముందుగా తానుండురా, గడపలో ప్రతి గడపలో సాయం చేసిండురా. జగన్ కు ఒక సపోర్ట్ కావాలి కదా, అందుకని యవనస్తుడైన అవినాష్ ని పెట్టుకున్నాడు. అవినాష్ ఏ లోటు లేకుండా గత 5 సంవత్సరాలు ఎంత పని చేసినాడో మీరు అందరూ చూసినారు. అవన్నీ ఎందుకు ఆలోచించటం లేదు? మీరు ఒక్కసారి ఆలోచించమ్మా దయచేసి. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, మీరు చేసే పనులు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ప్రజలకి ఎంత హామ్ చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీకు అసలు ప్రజల మీద ప్రేమ ఉందా? మీ నాన్నకున్న ప్రేమలో కనీసం ఒక 100 వంతన్న ఉందా మీకు? జగన్ ఈ మధ్య
ఇప్పుడు చూపిస్తున్న ప్రేమలో మీకు ఏమైనా ఉందా? అసలు నిస్వార్థంగా పనిచేస్తున్నాడే ఆ బిడ్డను పాడు చేయాలని మీరు చూస్తున్నారు. మీరు ఎన్ని మాటలు అంటున్నా కూడా అవినాష్ ఒక్కసారి నోట్లో నుంచి మాట అనలేదు మీకు అగెన్స్ట్గా. పైపెచ్చు నాతో అంటున్నాడు, అక్కోళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అక్క అని. మరి అటువంటి బిడ్డను మీరు ఇంతగా అన్యాయంగా సాధిస్తున్నారే, ఏం బాగుకుంటారండి? మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఊబిలోకి పోవద్దండి. శత్రువులందరూ ఏకమైనారు, జాగ్రత్త. మీరు నాశనం అయిపోతారు. మీరు మంచి మనసుతో మీ మనసు మార్చాలని దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను.